హాయ్ హలో నమస్తే గోక జయ టైలరింగ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు మనము శారీకి కుర్చీలు వస్తాయి కదండి, ఆ కుర్చీలను ఒక కొత్త రకంగా చూసుకుందాము. ఇలా డోరీతోని మనకి ఇలా డోరీస్ రెడీమేడ్ డోరీ దొరుకుతుంది కదా, అవి కలర్స్ దొరుకుతాయి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి. సిల్వర్, గోల్డ్, మనకు పింక్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది. నేనైతే ఇలా మల్టీ కలర్ తీసుకుంటున్నాను. ఇది ఒకటి. ఇలా సిల్క్ థ్రెడ్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి. మీరు నార్మల్ థ్రెడ్ ఒకటి తీసేసుకోండి. మనకు కాసులు బయట దొరుకుతాయండి. ఇలా ఈ కాసులు ఒక హాఫ్ తులం తీసేసుకోండి. అవే ఎక్కువ అయిపోతాయి, మిగిలిపోతాయి మనకి. ఇలా హోల్ ఉన్నది తీసుకోండి. పైన ఇలా చిన్నగా హోల్ ఉంటుంది కదా, అలాంటివి చూసి తీసుకోండి మీరు. ఇలా తీసుకున్న తర్వాత ఒక లేస్ కూడా కావాలండి మీకు. శారీకి లేస్ అయినా పర్లేదు, మీరు శారీ క్లాత్తోనే ఇలా కొంచెం పట్టి టైప్ స్టిచ్ చేసుకున్నా పర్లేదండి. అది ఇంపార్టెంట్. మనకి సిల్క్ థ్రెడ్తోని ఇలా అన్ని హ్యాంగింగ్స్ ఇలా నార్మల్గా ఇది అందరికి చేసుకోవడానికి వచ్చు కదండి. ఆ వీడియో కావాలంటే చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఒక వీడియో చేసి పెడతాను. అలా కుర్చీలు చేసుకొని పెట్టేసుకోండి. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్తోని. ఇలా ఈ థ్రెడ్ ఉంటుంది కదా, డోరీ థ్రెడ్ని, దాన్ని ఒక 9 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. మీరు ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు అండి. 7 ఇంచెస్, 5, 6 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, చిన్నగా కావాలంటే. ఇలా అన్నీ ఒకే సైజు ఇలా కటింగ్ చేసేసుకోండి. మనకి ఎన్ని పడతాయో చూసుకొని కొన్ని కట్ చేసుకొని చూసుకొని మనం మార్కింగ్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఎన్ని కావాలో అన్ని తీసేసుకోండి. ఇలా తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసేసి కింద నుండి ఇలా ఒకదానిపైనకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని కింద రౌండ్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి. ఈ రౌండ్ వస్తుంది కదా, దీని మధ్యలో ఇలా కాసు పెట్టేసుకోండి. ఇలా కాసు పెట్టేసుకొని ఇప్పుడు సూదిలో దారం ఎక్కించుకొని నార్మల్గా సూది దారం ఇలా డబుల్ దారం తీసుకొని ఇలా కింద నుండి ఇలా గుచ్చేసుకొని సూది ఇప్పుడు కాసు ఎక్కిచ్చేసుకొని దానిపైన నుండి ఇలా 2 ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత హోల్లో నుండి తీసుకొని ఇలా పైనుండి తీసేసుకోండి. ఒక 2 టైమ్స్ తీసేసుకున్న తర్వాత కిందనకు తీసుకోండి. అదే సూదిని ఇక్కడనే ముడేసుకొని తెంపేసుకోవచ్చు. దారం తెంపేసి కింద నుండి మళ్ళీ కుట్టుకోవచ్చు, లేదంటే మనం అదే దారాన్ని అలా కంటిన్యూ చేసుకోవచ్చు. కిందనకు తీసేసుకోండి అదే దారంతో. ఇలా కిందన సేమ్ మధ్యన సెంటర్లో వచ్చేలాగా ఇలా సూది తీసేసుకొని ఇవి మనం రెడీ చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా థ్రెడ్తోని, సిల్క్ థ్రెడ్తోని హ్యాంగింగ్స్ లాగా ఇవి కిందన ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇవి థ్రెడ్తో చేసుకున్నాం కదండి. ఇవి ఒక అట్టముక్కనన్నా తీసుకొని దానికి ఇలా ఒక 50 రౌండ్స్ 100 రౌండ్స్ ఇలా తిప్పేసుకొని దాన్ని మధ్యనకు మనం ఎంత పొడవు కావాలో అంత పొడవు మధ్యనకు మలుచుకొని దాన్ని అదే దారంతో పైన గట్టిగా ముడేసుకోవాలండి. అది రెడీ అయిపోతుంది. దాన్ని పైన తెచ్చేసి ఇలా ముడేసేసి తెంపేసుకోండి మీరు దారము. ఇలా వస్తుందండి. ఇలా మనకి హ్యాంగింగ్ లాగా ఇలా వస్తుంది, చూడడానికి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇలా నెక్స్ట్ కూడా అలాగేనండి, సేమ్ అన్నీ ఇలాగే చేసి పెట్టేసుకోండి మీరు. కింద నుండి ఇలా డబుల్ ఒకదానిపైన ఒకటి తెచ్చేసి కాసు పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకొని కిందన తీసుకొని కింద ఒక హ్యాంగింగ్ కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకొని మళ్ళీ పైన తెచ్చేసుకొని ముడేసుకొని తెంపేసుకోండి. ఇలా రెడీ అయిపోతుందండి. మీరు ఇలాగే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత దీని శారీకి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అది చూపిస్తానండి. మీరు శారీకి చేయి పైనే కుట్టేసుకోవచ్చు. మిషన్ లేని వాళ్ళైతే చేతి పైన కూడా కుట్టేసుకోవచ్చు, లేదంటే మిషన్ ఉన్న వాళ్ళైతే మిషన్ పైన కుట్టేసుకోండి. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్టయితే వీడియో మొత్తం చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోలు, ఫ్రాక్ వీడియోస్, హ్యాండ్స్ డిజైన్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒకసారి అవన్నీ చూడండి. ఇంకా ముందు కూడా మంచి వీడియోలు రాబోతున్నాయి. మీ బ్లౌజ్లో ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి అన్ని వీడియోలు చేసి పెడతానండి. అన్ని సైజుల బ్లౌజులు కూడా చేసి పెడతాను. మీరు ఇది వెనకాల థ్రెడ్ ఉంటుంది కదా, అలాగే వదిలేసిన ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ దొరుకుతుంది కదా, దాంతో ఇలా అంటించుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇలా అంటించి చూశానండి, అంటించకున్నా బాగానే ఉన్నాయి. మనకి రౌండ్ వచ్చేసి మీ ఇష్టం అండి, అది ఆప్షన్ మీది. అంటించుకుంటే అంటించుకోండి, లేదంటే లేదు. ఇలా శారీ ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు
మనకి శారీ కొంగులు కుట్టి లేకుంటే ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ముందే. కుట్టుకున్న తర్వాత ఇలా అన్నీ రెడీ చేసుకునే ఉంటాయి కదా మనకి, ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు శారీకి మనకి ఎంతెంత దూరం కావాలో శారీ కిందన ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత మనకి ఎంతెంత ఫోల్డింగ్ కావాలో చూసుకోండి. నేను 3.5 పెట్టుకుంటున్నాను, మీరు 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు దగ్గరికి కావాలంటే. 3.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసి పెట్టేసుకోండి, ఇలా మార్కర్తో ముందే. మీకు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, అన్నీ సమానంగా వస్తాయండి అలా పెట్టుకోవడం వల్ల. ఇది మనం రెడీ చేసి పెట్టుకున్నది ఉంది కదండి, ఇది ఇలా తీసేసుకోండి. కిందన ఉల్టా సైజ్ కిందనకు పెట్టండి, సీదా సైడ్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. మీరు పైన లేస్ వేసుకోవాలనుకుంటే ఇలా పైనుండి పెట్టేసుకోండి. మీకు లేసు ఏం అవసరం లేదు, ఉత్త హ్యాంగింగ్సే పెట్టుకుంటాం అనుకోండి, ఇదే మనకు కింద నుండి పెట్టేసుకోండి. అలా కూడా బాగానే ఉంటుందండి, లేస్ వేసుకోకుండా బాగుంటుంది మీకు. ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసుకోండి. మొత్తం పళ్ళు మొత్తం ఇలా కుట్టేసుకోండి. మీకు మధ్య మధ్యన కావాలంటే ఇంకా మధ్య మధ్యన కూడా ఒకటి పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలా పెట్టేసుకోండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ఎవరి శారీకి వాళ్ళు రెడీ చేసుకోవచ్చు అండి. ఇది మనకు మిషన్తో అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. దూరం ఇలా స్టిచ్ చేసేసుకొని మనం లేస్ కూడా చేయి పైన కుట్టేసుకోవచ్చు అండి. మిషన్ లేని వాళ్ళైతే సూది దారం ఉంటే సరిపోతుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత పైన లేస్ అండి, మీరు సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు, గోల్డ్ కలర్ అయినా తీసుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలంటే శారీ కలర్ అయినా తీసుకోవచ్చు. చాలా కలర్స్ దొరుకుతాయి మనకు బయట రెడీమేడ్ లేసెస్. మీరు రెడీమేడ్ లేస్ లేదు అనుకున్నప్పుడు కింద నుండి కుట్టుకోండి వద్దనుకుంటే. లేదంటే ఇలా పైనుండే కుట్టుకొని లేస్ లేకుండా మన శారీ క్లాత్ బ్లౌజ్లో మిగులుతుంది కదా, ఆ ముక్కతో కూడా సన్నగా ఇలా పట్టి టైప్ వేసుకున్నా బాగా కనిపిస్తుందండి. అలా అయినా ట్రై చేయొచ్చు. ఇలా మొత్తం లేస్ను కుట్టిన తర్వాత మళ్ళీ పైనుండి కూడా ఒక స్టిచ్ చేయాలండి. లేస్కి 2 వైపులా స్టిచ్ చేసుకోవాలి. మిషన్ లేని వాళ్ళైతే ఈ లేస్ని కొంచెం చేతి పైన కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. కొంచెం టైం పడుతుంది అంతే. చేతి పైన కుట్టేసుకుంటే మొత్తం ఇలా కుట్టేసుకోండి. కుట్టిన తర్వాత ఇలా వస్తుందండి, చాలా బాగా అనిపిస్తుంది. ఏమైనా ఎక్స్ట్రా దారాలు ఉంటే కటింగ్ చేసేసుకోండి. చూడండి ఇలా వస్తుంది. మీకు ఇంకా దగ్గరికి గుత్తులుగా కావాలనిపిస్తే ఇంకా మధ్య మధ్యన కూడా ఇంకోటి పెట్టేసుకోవచ్చు మీరు. ఇంకా కొన్ని రెడీ చేసేసుకొని లేస్ వేయకముందే పెట్టేసుకోండి. చూపిస్తాను అది కూడా మీకు. ఇలా ఉంటుంది కదా, ఇలా దూరం పెట్టినా కదా. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యన కూడా ఇలా ఒకటి ఇలా పెట్టేసుకోవచ్చు అండి. ఇలా పెట్టుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా సింపుల్గా తక్కువ డబ్బులతోని మనకు అయిపోతుందండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్.